హలో, ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా ఒక డాబాకి వెళ్ళామన్నమాట. సో ఆ డాబాలో ఉన్న మెనూ ఇది. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా చిన్న పల్లెటూరు. ప్రజెంట్ మేము ఉంటుంది. సో వాళ్ళకి వండడం వచ్చా రాదా అని డౌట్. చికెన్ గార్లిక్ సూప్ ఇది నాకు కొంచెం నచ్చింది. చాలా బాగుంది. అంటే చాలా వేడిగా, అంత ఫ్లేవర్ఫుల్గా ఏమి ఉండదు, కానీ బాగుందన్నమాట. నెక్స్ట్ అపోలో ఫిష్ వచ్చింది. ఇది అంత బాగాలేదు, కానీ పర్లే, తినేటట్టు ఉందన్నమాట. అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి పర్లేదు, ఒకలాగా అనిపించింది. ఇందులో ముందు నేను పెప్పర్ చికెన్ తిన్నాను, అది చాలా బాగుంది. సో సేమ్ ప్లేస్లో తిన్నామన్నమాట. ఇది ఇక్కడ చేసిన అపోలో ఫిష్. అంటే వేడిగా ఉన్నప్పుడు నేను వీడియో తీస్తున్నానని మర్చిపోయి నా ప్లేట్ వైపే పెట్టుకుని తింటున్నాము. సో ఇలా వచ్చిందన్నమాట. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటాయి, లోకల్ డాబా కాబట్టి. ఫుడ్ విషయానికి వస్తే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం సీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాము. సో రేట్స్ కూడా పర్లేదన్నమాట. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తే వాళ్ళకి చేయడం వచ్చారు అదని ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఒక గ్రీన్ కలర్ది హరియాలి కబాబ్ ఏదో తిన్నాము. ఎంత బాగుంటే అంత బాగా చేశారు. ఇంకోసారి సేమ్ ఆర్డర్ చేస్తే అస్సలు బాగా చేయలేదు. మరి కుక్ మారిపోయాడో ఏమో తెలియదు, కానీ అలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా షూట్ చేసుకుంటూ నా అపోలో ఫిష్ని తినేసాను. నెక్స్ట్ నాన్ వచ్చింది. బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము. అది క్రిస్పీ ప్రాన్స్ సర్వ్ చేస్తున్నాడు. నాన్ క్రిస్పీ ప్రాన్స్ అయితే బాగున్నాయి. అలాగే కబాబ్ వచ్చింది. ఇది రేష్మి కబాబ్ ఏదో బాగుంది. అంటే కబాబ్ చక్కగా, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. ఎంత బాగుంటే అంత బాగా కుక్ అయింది.